ఆ గ్రామంలో త్రాగునీరు కావాలంటే చాలా కష్టం. బోరు వేయాలంటే లక్షల వ్యయంతో కూడుకున్న ఖర్చు. ఒకవేళ ఆ పనికి పూనుకున్నా నీళ్లు వస్తాయని గ్యారెంటీ లేదు. 1500 అడుగులు బోరు వేసినా నీళ్లు రాని పరిస్థితి. అలాంటి చోట గ్రామాన్ని కాపాడుతున్న ఓ పురాతనమైన కట్టడపు బావి. వేసవి ఎంత మండినా ఆ బావిలో నీరు మాత్రం ఇంకదు. ఉన్నది ఆ బావి 45 అడుగుల మాత్రమే. 135 సంవత్సరాలుగా 365 రోజులు పుష్కలంగా తేట తెల్లగా నీరుండే బావి. ఏ జన్మలో ఏ పుణ్యం చేశారో మా పెద్దలు ఈరోజు ఆ నీరు త్రాగే ప్రాప్తి మాకు లభించిందని లోకల్ 18 ద్వారా అర్జున్ కశ్యప్ హర్షం వ్యక్తం చేశారు. నమస్కారం. నా పేరు అర్జున్ కశ్యప్. మా నాన్నగారు గురురాజురావు, మళ్ళీ మా అమ్మ రేవతిరావు. వాళ్ళది తీర్థం అనే మారుమూల గ్రామం అనే చెప్పొచ్చు. చిత్తూరు జిల్లాలో ఎక్కడో లోపల మీకు పలంనేరు నుంచి కుప్పం వెళ్తూ మధ్యలో ఎక్కడో లోపల మారుమూలలో ఉండేటువంటి ఒక చిన్న రిమోట్ ప్లేస్, ఒక చిన్న గ్రామం అనే చెప్పొచ్చు. తీర్థం యాక్చువల్లీ ఈ ఊరి పేరు. ఇక్కడే మేము అంటే మా తాతల కాలం నుంచి ఇక్కడ వ్యవసాయం చేస్తూ మా తాత ఈ ఊరికి కారణంగా వ్యవహరించినారు. అప్పుడు పెద్ద రైతుగా ఉన్నారు. చాలా రైతు కుటుంబం నుంచి వచ్చి ఈ రోజుకి ఇక్కడే ఉన్నాం. ఈ రోజు మా రూట్స్ లో మా సొంత ఊర్లో, సొంత ఇంట్లో, సొంత పొలంలో, మా సొంత బావి దగ్గర ఉన్నాం. విశేషంగా నేను నా బావి గురించి చెప్పాలి అంటే నాకు ఒక భగవద్గీతలో ఒక మాట గుర్తుకొస్తుంది. కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన అని చెప్తారు. అంటే ఈ వర్డ్ మనం అన్ని చోట్ల వినుంటాం. చేసే కర్మలో మీరు శ్రద్ధని పెట్టండి, దాని ఫలితంలో కాదు అని. మా తాతనో దీన్ని తవ్వించిన వాళ్ళు మేబీ దాన్ని చాలా గట్టిగా ఆచరించినట్టున్నారు. వాళ్ళు చేసిన కర్మలో మాత్రమే శ్రద్ధ పెట్టి చేశారు. ఫలితం ఆ రోజు వాళ్ళు ఆశించలేదు, కానీ ఆ ఫలితం ఆ రోజు చేసిన పరిశ్రమ ఫలితాన్ని ఈ రోజు మేము అనుభవిస్తున్నామని చెప్పొచ్చు. వేసవి ఎంత మండినా ఆ బావిలో నీరు మాత్రం ఇంకదు. ఉన్నది ఆ బావి 45 అడుగుల మాత్రమే. 135 సంవత్సరాలుగా 365 రోజులు పుష్కలంగా తేట తెల్లగా నీరుండే బావి. ఏ జన్మలో ఏ పుణ్యం చేశారో మా పెద్దలు ఈరోజు ఆ నీరు త్రాగే ప్రాప్తి మాకు లభించిందని లోకల్ 18 ద్వారా అర్జున్ కశ్యప్ హర్షం వ్యక్తం చేశారు. ఎందుకంటే 365 రోజులు ఏదన్నా ఒక్క చోట, ఇది ఏదో బోర్వెల్లో ఇంకొక వాటర్ సోర్సో కాదు, ఒక సింపుల్ వెల్ అంతే, ఒక బావి. దీంట్లో 365 రోజులు కూడా నీళ్ళని చూస్తాం. 45-50 అడుగుల బావి, ఎప్పుడూ నీళ్లుంటుంది, అంతే శుద్ధంగా ఉంటుంది. మీరు చుట్టూ చూడగలిగితే ఇక్కడ వరి అంటే వరి కూడా నాటాం. ఈ 1 ఎకరా వరికి కూడా రోజు నీళ్లు వాడతాం. అయినా మరుసటి రోజు ఉదయానికి వస్తే వెనకటి రాత్రి నిద్రకెళ్ళి పొద్దున్న లేచినట్టు వెనకటి రాత్రి ఖాళీ అయిన నీళ్లు మరుసటి రోజు మార్నింగ్ రాగానే మాకు ఫుల్ అయి ఉంటుంది. కానీ ఇప్పటికే అంటారు 1000 అడుగులు 1500 అడుగులు చేసినా బోర్లో నీళ్లు రావట్లేదు, వచ్చినా నీళ్లు సరిగ్గా లేదు, ఇలాంటి కంప్లైంట్స్ ఎంతో వింటాం. కానీ అప్పుడెప్పుడో 130 ఏళ్ల కింద, సుమారు నాకు తెలిసి 130 ఏళ్ల కింద కట్టిన కట్టడం ఈ బావి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఖాళీ అయిన బావిలో మీరు సాక్షాత్ ప్రత్యక్షంగా ఊటని చూడొచ్చు. మీరు కావాలనుకుంటే ఇక్కడికి వస్తే మీరు నీళ్లు ఖాళీ చేసి చూడండి. కింద 1-1.5 ఇంచు నీళ్లు రావడం మీరు గ్రౌండ్ లెవెల్లో చూడగలరు. అలాంటి బావి ఇప్పటికీ కూడా ఎగ్జిస్టెన్స్లో మన చుట్టుపక్కల్లో ఉంది అనడం పెద్ద ఆశ్చర్యం. అన్నిట్లో దీన్ని మా అదృష్టంగా మేము భావిస్తాం. ఇంతేకాకుండా దీనికి ఎక్స్టెన్షన్గా ఇంకో బావి కూడా ఉంది. ఆ బావికి పేరే మంచినీళ్ళ బావి. ఎందుకంటే దీని టేస్ట్ కానీ, దీని రుచి కానీ, దీని క్లీన్గా ఉండే ఇది కానీ ఊరు మొత్తం నీళ్లు ఈరోజు కూడా తాగడానికి వాడతారు, వాళ్ళ వాడకానికి తీసుకెళ్తారు. ఎటువంటి కాలుష్యం లేని అద్భుతమైన నీళ్లు, అదే న్యాచురల్ సోర్స్గా ఇన్నేళ్లగా 130 ఏళ్లుగా ఈ రోజుకి కూడా మాకు సపోర్ట్ చేస్తోంది. దీనివల్లే మేము ఇక్కడ పొలం కానీ ఇంకోటి కానీ చేయగలుగుతున్నాం. మా లివింగ్ గుడ్ ఈ నీళ్లతోనే నడుస్తోంది అని చెప్పుకోవడానికి చాలా ఆనందం.